హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గైస్. ఈరోజు మనం రామేశ్వరం నుంచి మథురై వెళ్తున్నాం. ఇది పార్ట్ 3 వీడియో అన్నమాట గైస్. చెన్నై, రామేశ్వరం, మథురై కలిసి వెళ్తున్నాం కాబట్టి ఈరోజు ఈ వీడియోలో నేను మొత్తం మీకు బడ్జెట్ డిస్క్రిప్షన్లో ఇస్తుంది గైస్. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో చూసుకోండి. ఇప్పుడైతే మథురైకి వెళ్ళినాక అక్కడ స్టే ఎలా, ఫుడ్ ఎలా, అక్కడ దర్శనం ఎంతసేపు పడుతుంది ఏందని చూద్దాం పదండి గైస్. ఇప్పుడైతే నేను ఎగ్జాక్ట్ మథురైకి దగ్గరలో ఉన్నాను గైస్. ట్రైన్ అయితే స్లో అయింది. ఇప్పుడు నేను మథురైకి రీచ్ అయినాక అక్కడ స్టే అయింది ఎలా ఉందని చూస్తాను గైస్. చూసి మీకు అప్డేట్ ఇస్తాను. అప్పుడాక వీడియో చూశాను గైస్. ఇది గైస్, ఇందాక నేను మథురై రీచ్ అయినాక ఐఆర్సిటీసీ అనే వెయిటింగ్ హాల్లో అక్కడ నేను భోజనం చేస్తాను కదా. ఇది నార్త్ ఇండియన్ థాలీ వచ్చేసి 150 రూపీస్. అది నేను థాలీ తినేసి నైట్ అనుకున్నాను గైస్, ఫుల్గా నిద్రపోయి. అక్కడ వెయిటింగ్ హాల్లోనే నేను 20 రూపీస్ పర్ అవర్ పే చేసి నైట్ అంతా అనుకున్నాను గైస్. అంటే నేను 6 అవర్స్ తీసుకున్నాను. మార్నింగ్ 4 o'clock లేచి స్నానం అట్లా చేసి స్టార్ట్ అయిపోయాను గైస్ టెంపుల్ కోసం అని. నేను ఇక్కడ రూమ్లో అడిగినాను గైస్. సింగిల్ పర్సన్స్ కూడా రూమ్ అవైలబుల్ ఉన్నాయి, ఫ్యామిలీ కూడా అవైలబుల్ ఉన్నాయి. బట్ ప్రైస్ వచ్చేసి 1800 అలా ఉన్నాయి గైస్. 750కి కూడా రూమ్స్ దొరుకుతున్నాయి మీకు. ఇంకా సింగిల్ పర్సన్స్ మీకు డార్మెటరీ కావాలనుకుంటే 350 అలా ఛార్జ్ చేస్తారు గైస్. తక్కువలో కూడా ఉన్నాయి. బట్ నాకు వెయిటింగ్ హాల్లో బెస్ట్ అనిపించి అక్కడే అనుకున్నాను. అంటే 20 రూపీస్ పర్ అవర్ 6 అవర్స్కి కలిపి నాకు 120 రూపీస్ ఛార్జ్ చేసారు గైస్. అక్కడే ఏసీ ఉండే, అన్నీ ఉండే, ఫ్రెష్ అప్ కూడా అవ్వచ్చు అని అక్కడే అనుకున్నాను నేనైతే స్టేషన్లోనే. అక్కడ నుంచి ఇక నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయాను గైస్ టెంపుల్కి అయితే. ఇప్పుడు టైం వచ్చేసి 5 o'clock అవుతుంది గైస్. స్టేషన్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లోనే 1 kilometerలోనే టెంపుల్ ఉంది. సో నేనైతే బై వాకే వెళ్తున్నాను. ఆటోలకి అడిగితేనేమో 50 రూపీస్ 100 రూపీస్ అలా అంటున్నారు. సో నేనైతే బై వాకే వెళ్తున్నాను గైస్ టెంపుల్కి అయితే. చూద్దాం పదండి గైస్. టెంపుల్కి వెళ్ళాక దర్శనం ఎంత టైం పడుతుంది ఏందనేది ముందటి వీడియోలో చెప్తాను పదండి గైస్.
ఇది ఉంది గైస్ మనకు కనిపించేదే మీనాక్షి అమ్మ టెంపుల్. ఎర్లీ మార్నింగ్ వ్యూ గైస్ చాలా బాగుంది వ్యూ అయితే. టెంపుల్ అయితే కన్స్ట్రక్షన్లో ఉందనుకుంటా, మొత్తం కట్టెలతో కనిపిస్తుంది. వీడియోలో అంత క్లారిటీగా కనిపిస్తలేదు కానీ మీకు మార్నింగ్ ఒకసారి వీడియో తీసి చూపిస్తాను టెంపుల్ ఎలా ఉందో. సో నైట్ అయితే ఎర్లీ మార్నింగ్ వ్యూ అయితే చూడండి గైస్ ఎలా ఉందో, చాలా బాగుంది గైస్, పీస్ఫుల్గా ఉంది. నేను ఇక్కడ అడిగాను లగేజ్ ఇట్లా పెట్టడానికి. అయితే టెంపుల్కి ప్రతి లెఫ్ట్ సైడ్లో మనకి లగేజ్ పెట్టుకోనికి లాకర్స్ ఉన్నాయన్నమాట. 5 రూపీస్ ఛార్జ్ చేస్తుండ్రు. మన బ్యాగ్లో ఫోన్స్ అలా పెట్టడానికి వీలు లేదు. సో మనం మన బ్యాగ్లోనే బయట తీసి అక్కడ ఫోన్ లాకర్కి ఇవ్వాలా, దానికి 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు గైస్. ఇదిగోండి గైస్, ఇది ఎర్లీ మార్నింగ్ వ్యూ మీనాక్షి అమ్మ టెంపుల్ది. ఇందాకనే దర్శనం అయిపోయింది గైస్ నాది. దర్శనం వచ్చేసి నాది హాఫ్ అన్ అవర్లో అయిపోయింది గైస్. మీ ఎర్లీ మార్నింగ్ వెళ్తే మీకు ఛార్జెస్ ఏమో అంటే టికెట్ అవసరం లేదు, దర్శనం చేసుకోవచ్చు. విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో మీకు దర్శనం అయిపోతుంది. మీనాక్షి అమ్మ దర్శనం, శివుని దర్శనం, 2 దర్శనాలు అయిపోయాక అక్కడ టైం స్పెండ్ చేసి మీకు 8 o'clockకి లోపలనే టిఫిన్స్ కూడా పెడతారు, భోజనాలు ఉంటాయి. అది తినేసి మీకు స్టార్ట్ అయిపోవచ్చు. నేనైతే అది తినేసి స్టార్ట్ అయిపోయాను గైస్. ఇప్పుడు నాకు 11 o'clock ట్రైన్ అన్నమాట, మథురై టు చెన్నై. సో నేను వెళ్తున్నాను. ఇక్కడ విజిటింగ్కి చాలా ప్లేసెస్ ఉన్నాయి గైస్. నేను నైట్ అడిగాను ఆటోలకు ఎంత ఛార్జ్ చేస్తారు ఏందనేది. అయితే వాళ్ళు అన్నారు 1200 1500 అట్లా అని. మాట్లాడుకుంటే తక్కువ కూడా వస్తారు, మీకు కావాలనుకుంటే మాట్లాడండి. ఇదే చెన్నైకి అయితే స్టార్ట్ అయిపోయాను ఈరోజు. ఈ వీడియో అయితే ఇక్కడ దాకా వెండ్ చేస్తున్నాం గైస్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో అన్నీ క్లియర్గా మెన్షన్ చేస్తాను, మీరు చూడండి గైస్. అక్కడ మీకు ఒకవేళ వీడియో నచ్చుంటే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. బాయ్ బాయ్.